ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ధనయోగము. 12 లగ్నాల్లో జన్మించినటువంటి వారికి, లగ్నం తెలియని వారు, రాశి వారికి అసలు ధనయోగం ఎలా ఏర్పడుతుంది, ధనయోగాన్ని ఎలా గుర్తించాలి, ఈ మార్గంలో మనకు ధనయోగం ఉందనేటువంటి గుర్తించడం ఎలా ఏర్పడుతుంది, ఒకవేళ ధనయోగం లేక ధనం కోసం ఇబ్బంది పడుతూ అప్పుల పాలైనట్లయితే ఆ అప్పుల నుంచి బయటికి ఎలా పడాలి, ధనయోగాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎలా అంటే, ఒకటి ధనయోగం, నార్మల్ ధనయోగం అంటే ఒక జాబ్ చేస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే ఒక మంచి స్టేజ్లోకి ఉన్నటువంటిది. మూడోది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం. ఇంకా నాలుగోది ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అంటారు. కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తుంటారు. అదేమిటి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే వీడియో ఆఖరి వరకు చూడండి. ఆఖరి వరకు చూస్తే ఇందులో అనేకమైన ఎగ్జామ్షన్స్ ఏమిటి, మీకు వచ్చే పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే మీకున్నటువంటి స్ట్రెంత్ ఏమిటి, ఎప్పటికప్పుడు కొత్త విషయం నేర్చుకోవడమే మీ స్ట్రెంత్. తెలివితేటలు, విపరీతమైనటువంటి తెలివితేటలు, అద్భుతమైనటువంటి ప్లానింగ్, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవి ఎంతసేపు అంటే ఆ బుధుడు బాగున్నంతసేపు. బుధుడు పాడయ్యాడు వన్స్ రివర్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బుధుడిని మీరు మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి. మనిషి వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఒక కంపెనీ నడపాలన్నా, రాజకీయాల్లోకి వెళ్ళాలన్నా ఫస్ట్ లగ్నం ఈజ్ ప్రధానం. అయితే ఈ లగ్నానికి ధనాధిపతి అయినటువంటి చంద్రుడు ఎలా ఉన్నాడు, మీకు చంద్రుడు కనుక అద్భుతంగా ఉన్నాడు, ధనాధిపతి అయ్యాడు, ఫుడ్, కంప్యూటర్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిలో, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, పాల వ్యాపారం, నీటి వ్యాపారం, తోటలు, వీటన్నిటి ద్వారా మీకు డబ్బులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. చంద్రుడు ఏమాత్రం పాడయ్యాడా మీరు వీటి జోలికి వెళ్ళడం ద్వారానే ఇబ్బంది అనేటువంటిది క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ శుక్రుడు 5, 12 అధిపతి అవుతాడు. ఎప్పుడైనా 5, 12 అధిపతి అయినప్పుడు శుక్రుడు కనుక ధనయోగం ఇస్తున్నాడు అనుకోండి, ఇది ఎలా వస్తుంది అంటే సర్వసాధారణంగా ధనం, ఎందుకంటే ఒక లక్ష్మీ స్థానం, పంచమ స్థానం అనేది. శుక్రుడు బాగున్నాడు, ఇతని హయాంలో అవ్వకపోయినా పిల్లలు పెద్దయి వాళ్ళు విదేశాల్లో సెటిల్ అవ్వడం, అక్కడి నుంచి సంథింగ్ వీళ్ళకి సపోర్ట్ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు ఇంకా బాగున్నాడు, ఒక ధనయోగానికి కనెక్ట్ అయ్యాడు, సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్, ఫ్యాషన్ రిలేటెడ్, ఎందుకంటే శుక్రుడు ఫ్యాషన్ రిలేటెడ్ వాటికి, సినిమా ఫీల్డ్ వాటికి కారకుడు అవుతాడు. ఇదే విధంగా ఏ గ్రహం బాగుంది, ఒక్కొక్కసారి లగ్నానికి శుభులు పాపులు అనుకునేటువంటిది. ఇప్పుడు సహజంగా మిథున లగ్నానికి తీసుకుంటే కనుక లగ్నాధిపతి శుభుడు, చతుర్థాధిపతి శుభుడు, పంచమాధిపతి అంటే లగ్నాధిపతి అయిన బుధుడు, పంచమాధిపతి అయిన శుక్రుడు, భాగ్యాధిపతి అయినటువంటి శని శుభులు అనుకుంటూ ఉంటాం. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఈ లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి అనుకున్న వాళ్ళు పాడైతే వాళ్ళే పాప ఫలితం ఇస్తారు. మనం పాపులు అనుకునేటువంటి కుజుడు, గురువు, కేతువు, రవి వీళ్ళే ఒక్కోసారి శుభ ఫలితం ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వాళ్ళు శుభులుగా మారుతారు. గ్రహాలు వాళ్ళ జాతకాలను బట్టి గ్రహాలు మారుతాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే దాని సహజ కారకత్వం, దానికి ఉండేటువంటి సహజంగా ఉండేటువంటి కొంత దాని పనిచేస్తుంది, పనిచేయదని కాదు, దాని సహజ కారకత్వం కొంత పనిచేస్తూ ఉంటుంది. అది ఉన్నటువంటి సిచ్యువేషన్, కండిషన్, పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కండిషన్, ఇది కొంతవరకు పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు గనక జాబ్ ద్వారానే బాగా సక్సెస్ అవ్వాలి, లేదా కొంతమందికి జీవిత భాగస్వామి కూడా ఒక మంచి కెరియర్లో ఉండి తద్వారా కూడా మీకు ధనయోగం వస్తుంది. అది ఎప్పుడు అంటే మిథున లగ్నం వారికి గురువు కనుక బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి కూడా ఒక దీంట్లోకి వెళ్ళడము, తద్వారా ఇద్దరికీ కూడా గ్రోత్ రావడం, తద్వారా బాగుంటుంది మిథునం వారికి. అయితే ఎప్పుడు అది గురువు బాగున్నంతసేపే. అయితే ఇక్కడ లాభాధిపతి అయినటువంటి కుజుడికి షష్టమాధిపత్యం వచ్చింది, అంటే కాంపిటేటివ్గా తీసుకుని వెళ్ళినప్పుడు మంచి సక్సెస్లు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం కుజుడిని పరిశీలించాలి. నేను చాలా జాతకాల్లో, మిథున లగ్న జాతకాల్లో చూసినప్పుడు కుజుడు పాడైనటువంటి జాతకాలకి ఏంటంటే అనవసరమైన పోటీలకు పోయి లాస్ అయిన వాళ్ళని చూశాను. కుజుడు బాగున్నటువంటి వాళ్ళకి పోటీగా తీసుకొని వెళ్ళిన వాళ్ళు సక్సెస్ అవ్వడం చూశాను. అంటే ఏమిటి, మీరు కనుక ఒక బిజినెస్ చేసేటప్పుడు మీ కాంపిటేటర్ని
హెల్దీ కాంపిటీషన్గా తీసుకుంటున్నారా, అగ్రెసివ్గా వెళ్ళి తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారా అనేటువంటిది కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఒక ధనం సంపాదించడం అనేటువంటిది ఒక ఎమోషన్ అని చెప్పాను స్టార్టింగ్లో నేను మీకు. కాబట్టి ఇవి చూసుకుంటూ మీరు రెగ్యులర్గా కనుక లలితాసహస్రనామాల్లో ముఖ్యంగా పూర్తి లలితాసహస్రనామాలు చేయడం కానీ, ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ కానీ చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ధనయోగం ఏ గ్రహం ద్వారా వస్తుందో ఫస్ట్ కనిపెట్టాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే ఎలాగా ఒక మార్గం, ఒక ప్లేస్కి వెళ్ళాలి. ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ఒక రూట్లో వెళ్తాం, లేదా ఒక ప్లేస్లో మనం నీరు పడాలన్నప్పుడు ఎక్కడ వాటర్ పడుతుందో చూస్తాం. ఆ రకంగా ఫస్ట్ మీ జన్మజాతకంలో ధనాన్ని ఏ గ్రహం ఇస్తుంది, 12 భావాల్లో ఏ భావాధిపతి ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి. రవి ఇస్తున్నాడు అనుకోండి, రవి చాలా స్పష్టంగా ఎక్కడ పాపకత్తెరలో లేడు, పాపగ్రహాలతో కలిసి లేడు, అదేవిధంగా ఎక్కడ నెగేటింగ్ గ్రహాలతో కనెక్ట్ అయ్యలేడు, 6, 8, 12 కారకులతో కనెక్ట్ అయ్యలేడు అన్నప్పుడు ఆ రవి పర్టికులర్గా మీకు ఇచ్చేది మెడికల్ రంగాల్లో ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. మెడికల్ లైన్లో మీరు కనుక చదువు కానీ, లేకపోతే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేసినట్లయితే, అంటే ఆరోగ్యానికి సంబంధించి మీరు జిమ్ అయినా పెట్టుకోవచ్చు. మెడికల్ అంటే రవి అంటే ఎనీథింగ్, యోగా మాస్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎనీథింగ్ మెడికల్ రిలేటెడ్ ద్వారా డబ్బులు వస్తాయని మీరు అర్థం చేసుకొని మీరు ఆ యొక్క గోల్ కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే 100% మీ లైఫ్లో మీరు కుబేరుడు అవుతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా చంద్రుడు ఇస్తున్నాడు అనుకోండి, కంప్యూటర్స్, ఫార్మసీ, అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది, ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి ద్వారా ఇస్తాడు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ గ్రహానికైనా అది పర్టికులర్గా పాపకత్తెరలో ఉందా దాన్ని పక్కన పెట్టండి, పర్టికులర్గా మంచి గ్రహాలతో కలిసి ఉందా దాన్ని పట్టుకోండి. ఆ రకంగా వెళ్ళండి ఎప్పుడు కూడా. అలాగే చంద్రుడు సైకాలజిస్టులు, చిన్నపిల్లలు డాక్టర్లు, వాటర్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, పెరుగు, పాలు, వీటన్నిటికీ చంద్రుడు కారకుడు అవుతాడు. ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అయితే ట్రాన్స్పోర్ట్కి కొన్ని కాంబినేషన్స్ కలవాలి. శుక్రుడు చంద్రుడు ఇద్దరు బాగుండాలి ఆ రకంగా. అదేవిధంగా మీకు ఉదాహరణకి కుజుడు బాగున్నాడు అనుకోండి, అప్పుడు మీరు ల్యాండ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి. పొలాలు కొనొచ్చు, కొని అమ్మడాలు చేయొచ్చు. అయితే ఇక్కడ కొని అమ్మడం అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. 3-4 కనెక్టివిటీ రావాలి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి, కర్మాగారాలు, ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. మరియు సెక్యూరిటీ సర్వీసెస్ నడపచ్చు, ఏదైనా ఒక కంపెనీ పెట్టుకోవాలనుకుంటే. కొంతమందికి కుజుడు వివాదాస్పదమైన ధనం ఇస్తాడు. అలాంటప్పుడు వాళ్ళకి ఎలా వస్తుందంటే, ఏదైనా సెటిల్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి, ఏదో కోర్టు కేసు ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి, అలా చూసుకోవాలి. అయితే అక్కడ గురువు బాగుండాలి. మళ్ళీ కేసెస్ రకరకాల దాన్ని బట్టి రకరకాల ధనం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు మీడియేటింగ్ అనుకోండి, అంటే ఎనీథింగ్ మీడియేటింగ్, మెర్క్యూరీ బాగుండాలి. చిట్ ఫండ్స్ నడుపుతారా, మెర్క్యూరీ బాగుండాలి, అంటే బుధుడు బాగుండాలి. అదేవిధంగా అప్పులు నడుపుతున్నా, చిట్ ఫండ్స్ నడుపుతున్నా, డైలీ వేజ్ ఏదైనా నడుపుతున్నా, బుధులు బాగోకుండా ఉన్నట్లయితే అనవసరంగా అప్పులు పాలవుతారు. అప్పులు ఇవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎనీ బిజినెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మెర్క్యూరీ, అంటే బుధుడిని చూసుకోవాలి. స్కూల్స్, కాలేజెస్, ట్రైనింగ్ సెంటర్స్, టీచింగ్స్, లేకపోతే ఒక ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ బాగుండాలి. వీటిలో మీకు బాగా ధనవంతులు అవ్వాలంటే గురువు, బుధుడు బాగుండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహాలు బాగున్నాయా, మీరు కళ్ళు మూసుకొని అందులోకి వెళ్ళొచ్చు, హ్యాపీగా మీరు అందులో సక్సెస్ అవుతారు. ఇక మ్యారేజ్ బ్యూరోస్ కానివ్వండి, లేకపోతే అందమైన వస్తువులు కానివ్వండి, ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, వీటిల్లో మీరు రాణించాలి అంటే మీకు బాగుండాల్సినటువంటి గ్రహం శుక్రుడు బాగుండాలి. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జాబ్ కన్సల్టీ సెంటర్స్, లేకపోతే ఐరన్ రిలేటెడ్ బిజినెస్, ఆయిల్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి అయితే మీకు బాగుండవలసిన గ్రహం శని భగవానుడు బాగుండాలి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా మనకు బాగుండే గ్రహమే మనకి తోడ్పడుతుంది. సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఎక్స్రే, లేకపోతే డయాగ్నోటిక్ సెంటర్స్ రిలేటెడ్ సంబంధించినవి, ఇట్లాంటివన్నిటికీ కూడా రాహు, కేతువు కూడా. అయితే కేతువు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఒక పురోహితుడు అవ్వాలన్నా, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలన్నా టాప్ పొజిషన్లోకి తీసుకెళ్లేవాడు కేతువు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కేతువు కనుక టాప్ పొజిషన్లో ఉన్నాడు, మంచి యోగాన్ని ఇచ్చే కారకుడు ఉన్నా అంటే ఆ యొక్క వ్యక్తిని ఎవ్వరూ బీట్ చేయలేరు. మీరు గమనించండి. కావాలంటే మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మన పవన్ కళ్యాణ్ గారికి కానీ టాప్ పొజిషన్ అయినటువంటి కేతువు ఇచ్చాడు అక్కడ రిజల్ట్. కేతువు అంటే ఇంకెవరూ దాన్ని బ్రేక్ చేయలేనటువంటి రిజల్ట్ ఇస్తాడు. ఆ రకంగా ఇచ్చాడు అక్కడ. సో ఇక్కడ మీరు సరే ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నావు, దీనికి మన మంత్రం ఏమిటి? శని ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఫస్ట్ చేసుకోవాల్సిన మంత్రం ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః చేసుకోండి. లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అప్పులతో బాధపడుతున్న, ఫస్ట్ నాకు అప్పులు పోవాలనుకునేటువంటి వారు ఓం అపర్ణాయే నమః అనే మంత్రం మీరు
ఖచ్చితంగా 40 నిమిషాలు చేయండి. మీ అప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. అంటే ఎలా తగ్గుతాయి? అమ్మవారు వచ్చేమైనా మీకు చేతిలో పెడుతుంది కాదు. సొసైటీలో మీకు సర్కిల్ పెరుగుతుంది, మీకు ధనయోగాలు పెరుగుతాయి, మీకు సోర్సెస్ పెరుగుతాయి. అలాగే దీంతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనేటువంటి నామం చేసుకోండి. ఆదివారము శుక్రవారము చపాతీలు 3 చపాతీలు తీసుకొని చక్కగా దాన్ని నూనె వేయకుండా కాల్చి దాని మీద తీపి పదార్థాన్ని అంటే తేనెను పూసి నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రాన్ని చదువుతూ గోవుకి తినిపించండి. అది కూడా దేశీవాలి గోవై ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే 100% బాగుంటుంది. దీంతో పాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త వాస్తుపరంగా చెప్తాను. ఇంట్లో నార్త్ వాల్కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మనీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్థానం నార్త్ అనేటువంటిది, అవకాశాలు వచ్చేటువంటి స్థానం. చాలామంది తెలియక నార్త్లో టీవీలు పెట్టేసి అవకాశాలు ఎంజాయ్ చేస్తూ అవకాశాలను వదులుకుంటూ ఉంటారు. అలాగే పడమర మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ రాకుండా చూసుకోండి. ఒక్కోసారి మీకు పడమర మధ్యలో అనిపిస్తుంది కానీ ఒక్కోసారి టిల్ట్ అయినప్పుడు పడమర మధ్య అవుతుంది. కాబట్టి అది చూసుకోండి. ఎందుకంటే అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. చాలామంది తెలియక మనీని నైరుతి బెడ్రూమ్లో నైరుతి మూలను పెడతారు. అలా కాకుండా వాయువ్య మూల పెట్టండి. అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది. అదేవిధంగా నైరుతి బెడ్రూమ్ క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే 100% మీరు గొప్ప ధనవంతులై తీరుతారు. శ్రీమాత్రే నమః.